నేను డాక్టర్ హారిక సూరత్నేని, డైరెక్టర్ డాక్టర్ హారిక ఎన్టీ కేర్ హాస్పిటల్స్, హైదరాబాద్. ఈరోజు మనం ఫారెన్ బాడీస్ ఇన్ ఇయర్, నోస్, థ్రోట్ అంటే రకరకాల పదార్థాలు ఎప్పుడైతే చెవిలో కానీ, ముక్కులో కానీ, గొంతులో కానీ ఇరుక్కున్నట్టయితే దాన్ని ఎలా ట్రీట్ చేయాలి అనే విషయం మీద డిస్కస్ చేద్దాం. చెవి లోపలికి వస్తే ఫారెన్ బాడీస్, ఎప్పుడైతే ఫారెన్ బాడీ ఇన్ ఇయర్స్ మనం చూస్తూ ఉంటామో చాలా మందిలో కామన్ గా, పిల్లలు కానివ్వండి, అడల్ట్స్ కానివ్వండి, కామన్ గా చూసే ఫారెన్ బాడీ మన ఇయర్ బడ్ కి ఉన్న కాటన్. ఎప్పుడైతే వాళ్ళు ఇయర్ బడ్ తోటి ఇయర్ క్లీన్ చేసుకుంటూ ఉంటారో ఆ కాటన్ లోపల ఇరుక్కుపోయి ఉంటుంది. ఆ వాటర్ వేస్తే వచ్చేస్తుందనో, ఇంకో ఇయర్ బడ్ తో తీద్దామనో, లేకపోతే దాన్ని ఎప్పుడైతే ఇంకా ఎక్కువ మెడల్ చేస్తారో అప్పుడు అది ఇంకా లోపలికి వెళ్ళిపోయి ఇరుక్కుపోతుంది అనమాట. సో అలానే ఇంకా చిన్న పిల్లల్లో చాలా కామన్ ఫారెన్ బాడీస్ ఏంటి అంటే బీడ్స్. ఈ వాళ్ళ మదర్ కు ఉన్న శారీ బీడ్స్ కానివ్వండి, ఏదో పూసలు కానివ్వండి, ఇలాంటివి, లేకపోతే చిన్న ఇరేజర్స్, వాళ్ళ పెన్సిల్ బాక్స్ లో ఉండే ఇరేజర్స్, పెన్సిల్ టిప్స్, ఏదో చెవులో దురద పుడుతోందని పెన్సిల్ తోటి ఇలా అనుకున్నప్పుడు, ఏదో దురద పుడుతోందని లోపల క్లీన్ చేసుకుందామని పెట్టినప్పుడు, అలాంటప్పుడు పెన్సిల్ టిప్స్ కూడా ఇరిగిపోయి లోపల ఇరిగిపోయే అవకాశం ఉంటుంది. ఎరేజర్స్, చిన్న చిన్న పీసెస్ ఆఫ్ ఎరేజర్స్, లేకపోతే చాలా చిన్న పార్ట్స్ ఆఫ్ ఏదైనా వాళ్ళ టాయ్స్ లో చిన్న పార్ట్స్ కూడా చెవిలో పెట్టుకోవడం, పేపర్ రోల్ చేసి ఏదో ఫన్ కోసం అని చెవిలో పెట్టుకోవడం, ఇలాంటివి కూడా మనం చూస్తూ ఉంటాం, ఇలాంటి ఫారెన్ బాడీస్ కూడా. సో ఎప్పుడైతే ఇలాంటి ఫారెన్ బాడీస్ ఉంటాయో దాన్ని పేరెంట్స్ చూసి దాన్ని తీయడానికి ట్రై చేయడానికి ఇయర్ బడ్ పెట్టడం, లేకపోతే ఇంకో ఏదైనా పిన్నీస్ తోటి తీద్దామని తీయడం, ఇవన్నీ చేస్తే ఇయర్ లోపల ఉన్న పల్చటి స్కిన్ ఏదైతే ఉంటుందో, చాలా సెన్సిటివ్ స్కిన్ అది, ఆ పల్చటి స్కిన్ చాలా డ్యామేజ్ అయ్యి బ్లీడింగ్ అయ్యి, ఆ బ్లీడింగ్ అవటం వలన, ఆ ట్రామా అవటం వలన అక్కడంతా వాపు వచ్చేసి ఇంకా వాచిపోయి అస్సలు ఫారెన్ బాడీ బయటకు రాకుండా ఇబ్బంది పెడుతూ ఉంటారు. సో ఇలాంటివి చేయకుండా, మెడల్ చేయకుండా వెంటనే ఎప్పుడైతే ఇలా చెవి లోపల ఏదైనా ఇరుక్కుంది అని సస్పెక్ట్ చేస్తే కనుక వెంటనే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, ఈఎన్టీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అది సేఫ్ గా తీయించుకోవటం చాలా బెటర్. ఈ తీయటంలో కూడా డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. ఒకటి డైరెక్ట్ గా సిరింజింగ్, అంటే సిరింజ్ తోటి నీళ్లు కొట్టి అది బయటకి దానంతది బయటకు వచ్చేస్తుంది. అలానే ఇంకోటి చిన్న ప్రోబ్ తో తీయటం కానీ, ఇవన్నీ సేఫర్ మెథడ్స్. సక్షనింగ్ చేయటం కానీ, ఇవన్నీ సేఫ్, లోపల ఏమి ఇంజురీ కాకుండా సేఫ్ గా మనం ఈ ఫారెన్ బాడీస్ ని రిమూవ్ చేయొచ్చు. అలానే నోస్ కి వచ్చేసరికి చాలా కామన్ గా చూసే ఫారెన్ బాడీస్ మనకి క్రయాన్స్. చిన్న పిల్లల్లో క్రయాన్స్ పెట్టుకుంటూ ఉంటారు ముక్కులో, చిన్న పార్ట్స్ ఎప్పుడైతే ఇరిగిపోయి ఉంటాయో అవి కానివ్వండి, లేకపోతే ఇరేజర్స్ కానివ్వండి, ఇట్లాంటివి చిన్న చిన్న ఫారెన్ బాడీస్. లేకపోతే నట్స్, ఆల్మండ్స్, ఈ ఇంట్లో పిస్తా పప్పులు, ఇలాంటి పప్పులు కానివ్వండి, ఏమన్నా గ్రౌండ్ నట్స్, పల్లీలు, ఇలాంటివి కూడా ముక్కులో పెట్టుకుని వస్తూ ఉంటారు. వీటికి కూడా కంగారు పడకుండా గబగబా మనమే తీసేయాలని చెప్పి ఇంట్లోనే ట్రై చేయకుండా, దాన్ని ఎక్కువ మనం ఎంత ట్రై చేస్తే అంత లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. సో అంత కంగారు పడకుండా వెంటనే తీసుకొస్తే డాక్టర్ గారు జాగ్రత్తగా ఆ ఫారెన్ బాడీ హుక్ అని ఉంటుంది, ఆ ఫారెన్ బాడీ హుక్ తోటి కరెక్ట్ గా పొజిషన్ లో కూర్చోబెట్టి చైల్డ్ ని ఆ హుక్ తో తీస్తే ఒక్కసారిగా అది బయటకు వచ్చేస్తుంది. సో బ్లీడింగ్ ఏం లేకుండా, ఇబ్బంది లేకుండా అది బయటకు వచ్చేస్తుంది. సో ఎలాంటి ఫారెన్ బాడీస్ ని నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి తీయించుకోవటం బెటర్.